వెండితెరమీద వెండి ఎంత ఉంటుంది? నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉందో మన సినిమా హాళ్లలోని వెండితెరపై వెండి అంతే ఉంది. పూర్వం చిలుము పట్టకుండా ఉండే తెల్లటి గట్టి పదార్థం, ద్రూజంగా సన్నగా ఉండే పదార్థం వెండి కాబట్టి ఆ రోజుల్లో వెండిపూత ఉండే స్టీలు తెర ఉండేది. అందువలన వెండి తెర అన్నారు. ప్రస్తుతం పాలీకార్బొనేట్లు, నైలానులు, పాలిస్టైరిన్లు లాంటి ద్రూజమైన రెక్సిన్మీద తెల్లని పెయింట్ పూసి సినిమా తెరగా వాడుతున్నారు. ఇప్పుడవి చాలా చౌకకూడా. లోహానిదైనా, ప్లాస్టిక్కుదైనా, ఆఖరికి వెండిదైనా సినిమా తెరకు, దోమ తెరకు మాదిరిగా రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారానే తెరవెనుక ఉండే స్పీకర్ల ద్వారా శబ్దాలు మనకు వ్యాపిస్తాయి. మొత్తంమీద వెండిపూత పోయిన వెండితెర అనే పద ప్రయోగం మాత్రం ఈనాటికి కూడా నిలిచి ఉంది. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.